ఈ ప్రమాదం కలకలం రేపింది. మున్నూరు ఎల్లమ్మ గుడి సమీపంలోని ఆల్ అమీన్ ట్రేడర్స్ పెయింట్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెల్డింగ్ పనుల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం. క్షణాల్లోనే పెయింట్ డబ్బాలు, ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతి కాగా మసీదు కాంప్లెక్స్లోని 6 గదులకు కూడా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో ప్రాంతమంతా కమ్మయ్యగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రూములకు సంబంధించిన మీటర్లు, ఎలక్ట్రికల్ మీటర్లన్నీ వాటికి బయట తగిలిస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం విపరీతంగా ఎండ ఉండడం వలన ఈ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఈ మన టర్పెంటాయిల్, పెయింట్ అవి పెట్టుంటాం కదా, ఈ ఒక్కసారిగా ఈ మీటర్లలోంచి ఏదో స్పార్క్ వచ్చినట్టు వచ్చి ఆ పెయింట్ డబ్బాల మీద, ఈ టర్పెంటాయిల్ మీద పడ్డము. ఎప్పుడైతే అది పడిందో ఒక రవ్వ మంట వచ్చిందని చెప్పి అనుకున్నాము. కానీ అది ఒక సెకండ్, ఒక 5 సెకండ్లలో చూసేటప్పటికి అంతా స్ప్రెడ్ మంట అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంత లోపల ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇచ్చాము. వాళ్ళు వచ్చేటప్పటికే ఇది పెయింట్ కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకొని షాప్ మొత్తం తగలబడిపోయింది. అయితే ఈ పక్కన ఉండే షాపులకు కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది. ఫైర్ వచ్చిందని ఒక అబ్బాయి వెంటనే వచ్చాడు. అది మన తోట ఫంక్షన్ కాబట్టి అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని యజమాని చెప్తున్నాడు. మేము హుడాహుటిన వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి సుమారు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించున్నాయి. వెంటనే మా ఫైర్ సిబ్బంది మొత్తం అంతా కలిపి మంటలను అదుపు చేసి కంట్రోల్ చేశాము. నష్టపరిహారము యజమాని ప్రకారము 60-70 లక్షల వరకు ఉండొచ్చని అంచనా అంటున్నాడు. ఇంకా వివరాలు తెలియాల్సింది. దాన్ని బట్టి తర్వాత ప్రెస్ వారికి తర్వాత తెలుపుదామని తెలుస్తుంది. ఇది పెయింట్ షాప్ కాబట్టి వాటర్తో ఆరిపోయే విధానం కాదు కాబట్టి మనం ఫోము, కెమికల్ యూజ్ చేసి కర్ణాటకలోని దుబాయ్